హాయ్ అండి, అందరూ బాగున్నారండి. నేనైతే ఈరోజు గుంత పొంగనాలు చేస్తున్నాను. టిఫిన్ వచ్చేసి గుంత పొంగనాలు అండి. చూడండి ఏమేమి వేసి కలుపుతున్నాను. పిండి ఇది దోశల పిండి అండి. ఇది మనం దోశ వేసుకుంటాం కదా, ఆ పిండి కొంచెం తీసుకుని ఇందులో కొన్ని ఆనియన్, ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు ఇవి కూడా సన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, ఒకవేళ మీకు ఇష్టమైతే క్యారెట్ వేసుకోండి. నాకు క్యారెట్ పెద్దగా ఇష్టం ఉండదు, అందుకే నేను క్యారెట్ వేస్తలేదు. సాల్ట్ వేసుకుంటున్నానండి, సరిపడా సాల్ట్ వేసుకోండి. క్యారెట్ పెద్ద ఇష్టంగా తినమండి, అందుకే నేను క్యారెట్ వేయట్లేదు. కొంచెం వంట సోడా వేసుకోండి, కొంచెం చిటికెడు వంట సోడా. ఏంటంటే దోశల పిండి కదా, మధ్యలో కొంచెం గట్టిగా ఉండిపోద్ది, అందుకనేసి కొంచెం వంట సోడా వేసుకుంటే ఇప్పుడు కలిపేసుకోండి. ఇప్పుడు ప్యానంలో ఆయిల్ వేసుకుందాం. స్పూన్తో వేసుకోండి. ఇలా ఆయిల్ పడుతుంది కొంచెం. ఏంటి అంటుకోకుండా రావాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ని ఇలాగ మొత్తం ఈ గుంటకి ఇలా ఆయిల్ అయ్యేలాగా ఇలా రాసుకోవాలి. లేకపోతే అంటుకుంటుంది, అందుకనేసి ఈ ఆయిల్ ఇలా అయ్యేలాగా ఇలా బ్రష్ ఉంటే బ్రష్, లేదంటే స్పూన్తో కూడా ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ కలిపిన పిండి ఉంది కదా, ఇలా ఇది స్టవ్ కొంచెం అయి తగ్గించుకోండి, లోలో ఉండాలి. అంటే మధ్యలో కొంచెం ఉడకడం, అడిగిన మాడిపోవటం కింద ఉంటుంది, అందుకనేసి స్టవ్ కొంచెం లోలో పెట్టుకోండి. మీడియంలో స్టవ్ మీడియం మంట వచ్చేలా పెట్టుకుని లోలో వేయించుకోవాలి. ఇప్పుడు దీని మీద ఇలా మూత, ఒక ప్లేట్ ఇలా మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు
తర్వాత చూద్దాం మళ్ళీ. ఇప్పుడు చూసుకుందామండి. ఒకసారి ప్లేట్ తీసి చూడండి ఒకసారి ఇలా చూడండి ఒకసారి ఇలా ఇలా ఈ టిఫిన్లోకి పల్లీల చట్నీ కానీ కొత్తిమీర చట్నీ కానీ బాగుంటుందండి. నేనైతే కొత్తిమీర చట్నీ చేశాను. అది వీడియో తీయలేదండి. కొత్తిమీర చట్నీ చేశాను కానీ వీడియో తీయలేదు. ఇలా మనం ఇడ్లీ పిండితో కూడా చేసుకోవచ్చు. నేనైతే దోశల పిండి రెడీగా ఉందనేసి దోశల పిండితో వేసాను. ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ పిండి, దోశల పిండి ఉంటే దోశల పిండి, దేంతో అన్నా ఈ గుంత పొంగనాలు చేసుకోవచ్చండి. ఈ ప్యాన్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నానండి. ఇది అంటే ఉంటాయి కానీ నేను ఐరన్లో తీసుకున్నాను. అమెజాన్లో నాన్ స్టిక్లో ఉంటాయి కానీ నాకు నాన్ స్టిక్ పెద్దగా ఇష్టపడలేదు. అందుకనే నేను ఐరన్లోనే తీసుకున్నాను. అంటే నాన్ స్టిక్ వాడగా కొంచెం అది చేంజ్ అయిపోయి అది వంటకి అంటుకుంటుందేమో అన్న డౌట్ ఉండి నేనైతే నాన్ స్టిక్ పెద్దగా వాడనండి. ఇలా ఒక 10 నిమిషాలు అలా మళ్ళీ కొంచెం సిమ్లో అలా ఉడికించుకుని, అంటే బాగా తగ్గించి కాదు స్టవ్. చూడండి నేను ఎలా పెట్టాను. చూడండి స్టవ్ అదే టైప్లో స్టవ్ ఉంచుకోవాలి. ఎక్కువగా అయితే అంటుకుని మాడిపోతుంది. ఇప్పుడు ఒకసారి తీసుకుందాం. చూడండి గుంత పొంగనాలు అయితే ఈ రకంగా ఉన్నాయండి. అంటే ఫస్ట్ కదా కొంచెం అంటుకుంటుంది, రెండో టిప్ వేసినప్పుడు బాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అంటే ఫస్ట్ టిప్ కొంచెం ఈ ప్యాన్ ఇప్పుడు కడిగి ఉంచుకోకండి. ఎప్పుడు సరే వంట అయిపోయిన తర్వాత ఇలానే పెట్టేసుకుని తర్వాత మనం మళ్ళీ ఎప్పుడన్నా వంట ఈ టిఫిన్ చేసుకునేటప్పుడు అప్పుడు కడుక్కోవాలి. అప్పటి వరకు ఆయిల్తో అలా ఉంచేసుకోవాలి. ఏంటంటే కడిగితే కొంచెం ఆరిపోయినట్టుగా వచ్చి ప్యాను కొంచెం అంటుకున్నట్టుగా ఉంటుంది. అందుకనే సో ఆయిల్తో ఎప్పుడు కూడా ఐరన్ ఆయిల్తో ఉంటేనే వంట బాగుంటుందండి. లేదంటే కొంచెం అంటుకోవడం అలా ఉంటుంది. సరే ఇదైతే కొంచెం అంటుకుంది కానీ పర్లేదు.
చూడండి అది గుంత పొంగనాలు అయితే ఇడ్లీ పిండితో వేసుకున్నా ఇలా వస్తే, దోశల పిండితో వేసుకున్నా ఇలాగే ఉంటాయి. అయితే ఇడ్లీ పిండికి అయితే కొంచెం సోడా వేసుకోకూడదు, దోశల పిండికి అయితే కొంచెం సోడా కొంచెం వేసుకోవాలి. అంటే బియ్యం పిండి కదా, అందుకనేసి కొంచెం లోపల గట్టిగా ఉంటాయి అనేసి కొంచెం సోడా అయితే వేసుకోవాలి. ఇడ్లీ పిండి అవసరం ఉండదండి. సరే అండి, తీసేస్తాను ఇప్పుడు. మళ్ళీ ఇంకొక వాయి వేసిద్దామండి. అలా ఆయిల్ వేసుకుని రెండవ అయితే వేస్తానండి. మా టిఫిన్ అయితే రెడీ. ఏంటంటే మేమిద్దరమే ఉంటామండి, మా ఇంట్లో మేమిద్దరమే ఉంటాం, పిల్లలు ఉండరు. అందుకనేసి మాకైతే టిఫిన్ రెడీ. ఇగోండి వేసిన పొంగనాలు అయితే ఇవి చూసారా, ఈ రకంగా ఉంటాయి. ఇడ్లీ పిండితో వేసుకోవచ్చు, దోశల పిండితో వేసుకోవచ్చు, మీ ఇష్టం. మీకు ఏది అవైలబుల్గా ఇంట్లో ఉంటే అదే పిండితో మీరు వేసుకోవచ్చు. సరే అండి, ఎప్పుడు దోశ ఇడ్లీ బోరు కొట్టినప్పుడు ఇలా అదే పిండితో వేరే టిఫిన్ ట్రై చేసుకోవచ్చు. సరే అండి, నేను మూత పెట్టేస్తున్నాను. మళ్ళీ ఇది కూడా అలా ఒక 10 నిమిషాలు దానికిలాగే ఒక 10 నిమిషాలు ఉంచుకుని మళ్ళీ అలా తిరగేసుకుని తీసేసుకోవాలి. అంతే అండి. సరే అండి, బాయ్.